స్పెషల్లో మనతో పాటు ఉన్న గెస్ట్ కాకతీయ సెంట్రల్ హై స్కూల్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ గురించి చెప్పండి. మీరు పుట్టింది పెరిగింది ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే విశేషాల గురించి. నా బాల్య హోమ్ అంతా వరంగల్ డిస్ట్రిక్ట్లోనే, ఇక్కడ స్టేషన్ కన్పూర్ మండల్ మీదకొండ గ్రామము. చెప్పాలంటే నా జీవితం అంతా విలేజ్ పిల్లలతోని ఆ స్కూల్ చదువుకునే స్కూల్లో చాలా మాకు ఒక అనుబంధం, ఒక ప్రేమ. దాంతోనే మనం అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యి నా జీవితాన్ని వాళ్ళతో మంచి ఎంజాయ్ చేశాను. నా పేరెంట్స్ నాకు ఒక ఆదర్శం. వాళ్ళు ఏ ఇష్యూలో కానీ, ఏ కార్యక్రమంలో కానీ పార్టిసిపేట్ అవ్వడానికి కానీ, ఎక్కడైనా అటెండ్ అవ్వడానికి కానీ నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. నిజంగా మా తల్లిదండ్రులకు చాలా సంతోషం. ఓకే సార్, మీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం మీ గురించి. ఏవి ప్లీజ్. ఏవి చూసాం మేము. అలాగే ఇంత సామాన్యమైన కుటుంబం నుంచి స్టార్ట్ అయిన మీరు మరి ఈ హై స్కూల్ని స్థాపించడం, దాని వెనకాల ఉన్న కథ గురించి ఏంటో మాకు చెప్పండి. దాని ముందు కొంత నా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి చెప్పాలని ఉంది. అంటే చిన్నప్పుడు నేను 5th వరకు కానీ, తర్వాత 5th వరకు ఒక స్కూల్, ప్రైమరీ స్కూల్, తర్వాత 6th to 10th మాకు ఒక 3 kilometers విలేజ్ చాగల్, అక్కడ హై స్కూల్ జరగడం జరిగింది. చిన్నప్పటి నుండి నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ స్పోర్ట్స్లో కానీ, కల్చరల్ యాక్టివిటీస్లో కానీ, గేమ్స్లో కానీ ఎక్కువ పార్టిసిపేట్ అయ్యేవాడిని. బికాజ్ ఆఫ్ అలాంటి టీచర్స్ ఎంకరేజ్మెంట్. ఆ టీచర్స్ కూడా నేను జీవితంలో మర్చిపోయాను. బెస్ట్ టీచర్స్ ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళంటే, ఇప్పుడున్న పరిస్థితి గవర్నమెంట్ టీచర్స్, ఆ టీచర్స్ అప్పుడు చాలా బాగుండేవాళ్ళు. ప్రతి స్టూడెంట్స్ను కూడా వాళ్ళు ఏ విధంగా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ మనం ఏ విధంగా పిల్లల్ని మనకు బయటికి తేవాలి అనే ఉద్దేశంతో ప్రతి స్టూడెంట్ పైన ఫోకస్ చేసి మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అందువల్ల మనము చిన్నప్పుడే కబడ్డీలో ఒకటి మంచి, నాకు కబడ్డీ గేమ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ప్రైమరీలో కానీ, హై స్కూల్లో కానీ చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ అయ్యాను. చిన్న చిన్న అవార్డ్స్ కానీ, స్టేట్ లెవెల్, తర్వాత నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళిపోయాము. దానివల్ల మనకు అక్కడ కొంత మంచి పేరు వచ్చేది స్పోర్ట్స్లో. అక్కడ నుండి మళ్ళీ హన్మకొండకు అక్కడ ఇంటర్మీడియట్ జరగడం, ఎస్ఎస్సీలో కూడా నాకు మంచి మార్క్స్ వచ్చాయి, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ 79 బ్యాచ్, మంచి రిజల్ట్ వచ్చేది. నేను డాక్టర్ కావాలని కొంచెం ఆశలు ఉండేది. మా పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. మా అన్నయ్య నన్ను చదివించడంలో కానీ, ఆర్థికంగా మనకు సహాయం చేయడంలో కానీ మంచి ఎంకరేజ్ చేసేవాడు. బాగా చదువుకున్నాను. కాకపోతే నా మెడిసిన్ నేను సీట్ సంపాదించుకోలేకపోయాను. 2 times కూడా అపియర్ అయ్యాను. లాస్ట్ 5 మార్క్స్లో మిస్ అయింది. నెక్స్ట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి రావడం అయింది. ఇది నా ప్రైమరీ ప్లేస్, మన విలేజ్. నాకు ఉన్నటువంటి అనుబంధం, బ్యాక్గ్రౌండ్. ఆ విలేజ్లో కూడా ప్రతి ఇల్లు, ప్రతి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేవాడిని. ప్రతి చెట్టు పట్టి, ప్రతి బావి సమ్మర్ వచ్చేదంటే పిల్లలతోని వెళ్ళడం, అక్కడ ఎంజాయ్ కొట్టి మంచి అన్ని రకాల ఆటలు అయితే ఫ్రీగా ఒక మంచి ఉత్సాహంతో మేము పార్టిసిపేట్ అయ్యి, ఇప్పుడు పిల్లలకి ఏదైతే అందట్లేదు అవన్నీ కూడా సంపూర్ణంగా ఆస్వాదించాను. చాలా అంటే నా లెక్క ఎవరు ఎంజాయ్ చేయకపోవచ్చు. అది నిజంగా నాకు దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. చాలా హ్యాపీ. మీరు డాక్టర్ అవ్వలేకపోయాను అంటున్నారు, బట్ మీరు ఎంతో మంది డాక్టర్స్ ని చేయొచ్చు. ఎందుకంటే మీ పిల్లలు ఎంతో మంది ఆ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు మీ స్కూల్ ద్వారా. గుడ్, మంచిగా వచ్చిన అడిగారు మేడం. ఇప్పుడు మీరు అసలు మా గురించి తెలుసుకుని అడిగారా, లేకపోతే నేచర్గా అడిగారా తెలియదు కానీ, లేదు ఇది వాస్తవం కదా సార్. భవిష్యత్తులో ఎంతో మంది విద్యార్థులు డాక్టర్స్ అవ్వచ్చు. అంటే మీకు ఆ కళ నెరవేరకపోవచ్చు, కానీ ఎంతో మంది మీ స్టూడెంట్స్ డాక్టర్స్ అయ్యారంటే అది మీకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది కదా. హ్యాపీ. అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తున్నాను, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడే చెప్తాను. కాకపోతే ఒక మన 25-30 మెంబర్స్ వెరీ ఎక్సలెంట్ డాక్టర్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న సిటీలో కానీ, ఈవెన్ బెంగళూరు, అదర్ క్యాపిటల్ సిటీస్లో కానీ హైయెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో మన డాక్టర్సే ఉన్నారు, మన పిల్లలే ఉన్నారు. దిస్ వెరీ
good achievement from our school. That's we proud of there. Yes. Till మనకు ఆరోగ్యపరంగా మన ఫ్యామిలీకి ఏదైనా జస్ట్ అరే ఇది ఇబ్బంది ఉంది రావాలంటే వస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది నాకు సరిపోయిందండి చాలా. దట్ ఈస్ అ గుడ్ అసెట్ టు us. అవును సార్, యాక్చువల్గా అక్కడే మీకు లోటు తీరిపోయి అంటే ఏంటంటే మనం కొన్ని అనుకుంటాం, ఒక్కొక్కసారి మనం విద్యాపరంగా కానివ్వండి, మనం ఏదో అవుదాం అనుకుంటా ఆ టైంలో మనకి పేరెంట్స్ సపోర్ట్ కానివ్వండి, మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేకుండా ఇంకొక డైరెక్షన్లోకి వస్తాం. బట్ మీరు వచ్చిన డైరెక్షన్ ఇంకా చాలా మంచిది యాక్చువల్గా. ఓకే సార్, ఇప్పుడు ఈ కాకతీయ సెంట్రల్ హై స్కూల్స్ అసలు ఎలా ఎప్పుడు స్థాపించారు, ఈ థాట్ ఎట్లా స్టార్ట్ అయింది అనే దాని గురించి ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత నిజాం కాలేజ్లో డిగ్రీలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయింది. తర్వాత ఎంబీఏ చేశాను. తర్వాత మనం ఏం చేయాలి, ఏదో ఒకటి మొదటి నుండి కూడా ఏదో ఒకటి సాధించాలి అనేది ఒక గాఢమైనటువంటి స్ట్రాంగ్ డిసిషన్ అనేది నా మనసులో ఉండేది. ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి. తర్వాత ఏం చేయాలి, తర్వాత ఒక స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఆలోచన ఉండే. తర్వాత మా రిలేటివ్స్ ఎప్పుడు నేను ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడే జనగాంలో వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ రన్ చేశారు. దాని ప్రభావం కూడా కొంత నా పైన పడింది. ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి, స్టార్ట్ చేయాలి అని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన సర్కిల్లో ఇటు వనస్థలపురం, నెక్స్ట్ అదర్ పార్ట్ ఆఫ్ ద ఉప్పల్, అప్పుడే కొంత సిటీ డెవలప్ అవుతుంది, స్కూల్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. మనం కూడా ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక ప్రగాఢమైన కోరిక ఉండేది. మరి ఎక్కడ పెట్టాలి, ఈ విధంగా చేయాలి, నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సరే, దానికి మొత్తం సిటీ ఆల్మోస్ట్ ఆల్ అప్పుడు మనకంతా సోర్సెస్ లేవు, వెహికల్స్ లేవు, బస్సు మీద వెళ్ళడం. తర్వాత కొంత అప్పటి వరకే మ్యారేజ్ అయింది. మ్యారేజ్లో కొంత వెహికల్ తీసుకోవడం, స్కూటర్ తీసుకెళ్ళడం, అట్లా సిటీ మొత్తం టోటల్గా విజిటేషన్, ఆల్ ప్లేసెస్, విచ్ ప్లేస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎస్టాబ్లిష్ ద స్కూల్ యాజ్ పర్ అవర్ సోర్సెస్, యాజ్ పర్ అవర్ ఎకనామిక్ సోర్సెస్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ లాస్ట్ ఫైనల్ ఐ విజిటెడ్ చంపాపేట్. సో దట్ అక్కడ మనకు కొంత తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి వెళ్ళడం. అక్కడ చంద్రారెడ్డి, బరాడి చంద్రారెడ్డి ఈజ్ ద వెరీ నైస్ పర్సన్ and well popular person in the Champapet, and their sons Maipal Reddy and Subhas Reddy and other local good people. So they approached it, they are very happily invited and they encouraged, they supported us. Maximum నీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం, ఇక్కడ నువ్వు స్కూల్ పెట్టు, ఇక్కడ మంచి స్కూల్స్ లేవు. 1 year they freely they given accommodation for the school first year. Then their support and their help, then I visited each and every house. లోకల్ ఎన్ని అయితే హౌసెస్ ఉన్నాయో, అప్పుడే కొత్త కాలనీ డెవలప్ అవుతుంది కాబట్టి ప్రతి ఇల్లు కూడా విజిట్ చేసి వాళ్ళకు కన్విన్స్ చేసి వాళ్ళతో రిలేషన్ పెంచుకొని 39 స్టూడెంట్స్తో స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు 1988. సో విత్ అవర్ మిస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్, నైస్, దిస్ వెరీ supported me. 39 students, 4 teachers. Okay. So that is the foundation for our Kakatiya Central High School. Okay. Very. Afterwards, next what is second year? That is 39 students. Within the 2 years, 300 students. Wow. Third, fourth year, we collected the students that all of a sudden the parents surrounding only limited school, but those in the schools standard very less. So children's not improved up to the level. So parents decided these the schools very suitable for our children. Yes, they decided to admit our institution. So as per their dream and aspirations, their desires, every day little progress we need. Even I train the teachers as per knowledge, which are the knowledge in my mind I expose, and then I train the teachers to our time and our days dedicate to our students continually. Even weak students, below average, every student we focus and then brought up the up to the level. We given beautiful colorful results. 94 first batch we produced 10th class part of pass out from our school with 100% results, 12 students. That is the journey from school we started.
రియల్లీ ఆ డేస్ అనేది మర్చిపోం, వెరీ హ్యాపీ డేస్. ఆ పేరెంట్స్ కూడా మాకు ఎట్లా అంటే, ఇప్పుడున్న పేరెంట్స్ ఒకసారి కంపేర్ చేస్తే ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలలో ఆ టాలెంట్ చూసి వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు. మరి ఇంత పిల్లలు ఇంత షార్ట్ టైంలో మా పిల్లలు డెవలప్ కావడం అనేది ఎక్కడ చూడలేదు, ఇంకా వేరే ఇక్కడ ఏ స్కూల్లో చూడలేదు. అంటే అది ఆ శ్రమ, మా టీచర్స్ కూడా వాళ్ళకు మనం థ్యాంక్ చెప్పొచ్చు, వాళ్ళకి చాలా కష్టపడ్డారు. అప్పుడున్న టీచర్స్, ఇప్పుడు దీపికా మేడం 88, 89 షీ జాయిన్ టిల్ షీ వాస్ కంటిన్యూ. ఓ అప్పటి నుంచి, అప్పటి నుండి ఉంది. అంటే దాదాపుగా 36 years now, maybe 88, 36, 38, 37 years. No, she was in charge, vice principal. She only like maintains and organize and administrate everything. సో అప్పుడే అర్థమవుతుంది మీరు ఏ విధంగా విలువలకు అనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. Quality education, really very happy. Then we got an idea. Then afterwards, what the next steps? What can we do? What the steps to be taken for the development of school and the society? Okay. Once we got good result, and from parent sides we got good appreciations and rewards. Then we conduct the meetings, parents meetings, and organize the annual days. And then so these the result spread entire that colony. మొత్తం అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ కాలసీ అంతా ఇస్ కాకతీయ ఇస్ ద బెస్ట్ స్కూల్ సరౌండింగ్ ఏరియా. మన పిల్లలు డెవలప్ కావాలంటే ఇది ఒక స్కూల్ మనకు మంచి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుందని ఆ నేమ్ అనేది రావటం వల్ల మనకు స్ట్రెంత్ ఇంక్రీజ్ అవ్వడం, దాంతోపాటు ప్రతి స్టూడెంట్స్ కూడా ఎంకరేజ్ చేయడం. నెక్స్ట్ వి టుక్ మెంబర్షిప్ వేర్ ఇన్ ద జవహర్ బాల్ భవన్ నాంపల్లి. ఇప్పుడు 91 ఫస్ట్ వి జాయిన్ విత్ ద బాల్ భవన్, అటాచ్ విత్ ద బాల్ భవన్. సో బాల్ భవన్ సెవరల్ యాక్టివిటీస్ ఆర్ దేర్, జవహర్ బాల్ భవన్ నాంపల్లి. So their staff and then directors that really cooperated and then support us. Well, nijanga it is one kind of natural gift that the relations to maintain to our institutions, to our management. Balbon and వాళ్ళు ఒక దిస్ ఈజ్ మై స్కూల్ అనే ఉద్దేశంలో వాళ్ళు మన పిల్లలకి ఏ టైంలో పోయినా అక్కడ మ్యూజిక్ ఉండేది, తర్వాత కరాటే ఉండేది, నెక్స్ట్ కల్చరల్ యాక్టివిటీస్, సాంగ్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ లేదంటూ ఏం లేదు అక్కడ. అంటే మనం మన స్కూల్లో అలాంటి ఆ ఎన్వాల్వ్మెంట్స్ క్రియేట్ చేయలేం. సో దానికి చాలా కొంత రిస్క్ తీసుకోవడం అయింది. మెంబర్షిప్ ఒక 10 rupees ఫర్ స్టూడెంట్ ఫర్ మెంబర్షిప్. అండ్ ట్రాన్స్పోర్ట్ ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ ప్రాబ్లమ్స్ టు ఎవ్రీ డే వీక్లీ వన్స్ ట్వైస్ రీచ్ ద బాల్ భవన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ఆల్ యాక్టివిటీస్. ఇట్ ఈస్ ఆల్ మనకు కొంత ఇష్యూ ప్రాబ్లం అయ్యేది. ఎట్లా అని అంటే అప్పుడు బాల్ భవన్ డైరెక్టర్ ఓకే మీరు కొంత స్పెండ్ చేయండి, మీకు వీక్ ట్వైస్ బస్సు పంపించేస్తాం, మీరు పిల్లల్ని రెగ్యులర్గా తీసుకొచ్చి అటెండ్ చేయండి, మీ పిల్లలకు అన్ని యాక్టివిటీస్ మేము నేర్పిస్తామని చెప్పారు. ఆ విధంగా కంటిన్యూ మనకు ఒక 10 years రెగ్యులర్లీ మన వాళ్ళతోని బాల్ భవన్లో ఉన్నటువంటి యాక్టివిటీస్లో మన స్కూలే టాపర్స్, వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసేది. మన ట్విన్ సిటీస్లో దాదాపు 300 schools మనమే టాప్ ఉండేది. ఓకే సార్, దీనికి ఏమైనా ఫ్రాంచైజెస్ ఏమన్నా ఇస్తారా, లేదంటే మీరే ఏమైనా బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? ఒక బ్రాంచెస్ నియర్ బై ఒక కాలనీలో ఎస్టాబ్లిష్ అయిపోతాం. ఓకే అంటే ఇప్పుడు దీన్ని ఫ్రాంచైజెస్ కింద డెవలప్ చేయడం అనేది ఏమి లేదనమాట, మీ ఓన్ సంస్థే. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్ట్రెంత్ ఉంది? అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే కనుక విద్యా విధానానికి గవర్నమెంట్ రూల్స్ కూడా ఉంటాయి కదా సార్, మీకు అప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చిన అవైలబిలిటీ రూల్స్ ఏంటి, ఇప్పుడు రూల్స్ ఏంటి, వాటిలో ఏం చేంజ్ ఓవర్స్ వచ్చినాయి? నిజంగానే గవర్నమెంట్ ఇప్పటికీ ఒకేలాంటి విలువలున్న ప్రమాణాలు పాటిస్తుందా స్కూల్స్ విషయంలో, లేదంటే ఏదైనా వ్యాపార పరంగా కూడా ఏదన్నా సాగుతుందా స్కూల్ రూల్స్ విషయాల్లో అనే దాని గురించి చెప్పండి. 2000 up to 96 to 96, 95 there is no this corporate schools. So we took recognition by the Andhra Pradesh. So what are the instructions, what are the guidelines given by government, then we strictly follow that. Okay. Even SSC examinations and other home examinations, as per that rules, what the rules they imposed, then exactly we followed that guidelines.
So when the 2096, 97 up to, there is no corporate schools. Most of the which are the local schools, they operated, they run the schools very well. Even competition is there, very happily they establish the schools and they maintain. So generally what their main intention, who those unemployed graduate, unemployed like postgraduates, who instead of doing జాబ్ చేసే బదులు మనం ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి కొంత ఎడ్యుకేషన్ అనేది ఇస్ ద వెరీ నోబెలెస్ట్ అండ్ గుడ్ ప్రొఫెషన్. దీనికి ఇంకా మనం ఈవెన్ ఎనీ అదర్ ప్రొఫెషన్, యూ కెన్ ఈవెన్ టాటా, అదర్ బిర్లా, అదర్ రిలయన్స్, మేబీ దే ఎస్టాబ్లిష్ దట్ దే ఆర్ ఎర్నింగ్ సమ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్. బట్ అంతకంటే మించింది మనకి ఇది ఎడ్యుకేషన్ ఒక వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసి సర్వీస్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ మనము పిల్లల్ని తయారు చేస్తున్నాం. టుడే స్టూడెంట్స్ ఆర్ టుమారో అవర్ నేషన్ బిల్డర్స్, అవర్ నేషన్ అసెట్. మనం ఎంత పర్ఫెక్ట్గా తయారు చేస్తే పిల్లలు రేపు మనకు దేశానికి అంత ఉపయోగపడతారు. ఆ విధంగా బాగా రన్ చేసేవాళ్ళు. వన్స్ ద కార్పొరేట్స్ కేమ్, దెన్ ఫస్ట్ దే కాలేజ్, జూనియర్ కాలేజ్ దే ఎస్టాబ్లిష్డ్, and then schools, they entered the schools. They occupied. What is the need of they urgently they establish schools means appudu endante ippudu appudu edi that government plan to change the education policy. ఎందుకంటే రేపు అది ఈ కాలేజెస్ అనేది మెర్జ్ ఇన్ ద స్కూల్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఒకప్పుడు మన స్కూల్ తో అటాచ్ అయి ఉండేది. ఇప్పుడు 11th to 12th అని ఎర్లియర్ మనకు 70s 65 బిఫోర్ హెచ్ఎస్సి పియూసి అనేది ఉండేది, ఇంటర్మీడియట్ బోర్డు లేకుండే. మళ్ళీ అదే సిస్టమ్ కూడా ఈ ఇంటర్మీడియట్ కూడా స్కూల్స్ టైప్ చేస్తామనేది ఒక న్యూస్ వచ్చేది. దాంతో వీళ్ళంతా స్కూల్స్ ఎస్టాబ్లిష్ స్టార్ట్ చేయడం చేశారు. అప్పుడు అనేది కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయేది. పేరెంట్స్లో ఒక సడన్ చేంజెస్ ఇచ్చేది. ఈవెన్ వెరీ హైయెస్ట్ ఫ్యామిలీస్, లో ఫ్యామిలీస్, ఆల్ కేటగిరీస్ ఆఫ్ కమ్యూనిటీస్, all category of surroundings, they admitted their children nearby school only. ఈ కార్పొరేట్ వచ్చిన తర్వాత మనకు లోకల్ స్కూల్స్ తెలియదు ఇది ఏంది ఇంత ఇంపాక్ట్ అనేది కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అన్ని స్కూళ్ళ నుండి కార్పొరేట్స్కు వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఏంటిది దీని వాట్ ఈస్ ద లైక్ బిహైండ్ దిస్ లైక్ స్ట్రాటజీ అనేది మాకు తెలుసుకున్న వారు కొంత టైం పట్టింది. అంటే వాళ్ళ దేర్ ఇంటెన్షన్ టు ఎస్టాబ్లిష్ స్కూల్ టు లైక్ డ్యామేజ్ ద లోకల్ స్కూల్స్ అండ్ బడ్జెట్ స్కూల్స్, అండ్ ఆల్సో దే వాంట్ టు దట్ డామినేట్. ఆ విధంగా కార్పొరేట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల పేరెంట్స్ దట్ మైండ్ డైవర్టెడ్ అండ్ దే స్టార్టెడ్ టు అడ్మిట్ దేర్ చిల్డ్రన్ ఇన్ కార్పొరేట్స్. అప్పుడు మాకు బడ్జెట్ స్కూల్లో కొంత ఇంపాక్ట్ పడ్డది. అప్పుడు ఎస్ ద ఆల్ లోకల్ స్కూల్స్ అండ్ బడ్జెట్ స్కూల్స్ దెన్ అప్రోచ్ అండ్ మెట్. అక్కడ వాళ్ళకు మన అథారిటీస్కి కలవడము, పరిస్థితిని వాళ్ళకి చెప్పడము. మరి ఇట్లా సడన్గా వస్తుంటే మా స్కూల్స్ అన్ని స్ట్రెంత్ డెవలప్ చేసుకోలేకపోతున్నాము, స్ట్రెంత్ అంతా అక్కడ డైవర్ట్ అవుతుంది, మీరు కొంత ఇష్యూలు దీంట్లో ఇనిషియేట్ యాక్షన్ తీసుకోవాలి అని చాలాసార్లు అప్రోచ్ చేయడం, కన్సర్న్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు మినిస్టర్స్ కలవడం జరిగింది. మన వాళ్ళంతా ఆర్గనైజేషన్ వాళ్ళు కలిసేవాళ్ళు. సరే వాళ్ళు యాక్షన్ ఒక్కొక్కసారి దేర్ విష్ సమ్ టైమ్స్ దే ఇన్వాల్వ్ అండ్ సమ్ టైమ్స్ మేబీ దేర్ టెక్నికల్ ప్రాబ్లమ్ అండ్ దేర్ దట్ పార్ట్స్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో within the 5-10 years the corporate schools like their mushroom like anything. Number of schools they established. మాఫియాలా తయారయ్యాయి. Unable to tolerate these the things. ఎందుకు ఈ కార్పొరేట్ స్కూల్స్ అంటే దేర్ ప్లాన్ విత్ ద డిఫరెన్స్. వాళ్ళు ఒక కాలనీ ఒక ఎస్టాబ్లిష్ చేశారంటే ఎస్ దే వాట్ ఈస్ ద పేయింగ్ కెపాసిటీ ఆఫ్ ద పేరెంట్స్. Actually the education system, why this they divided like budget school, below budget schools, corporate and international schools, the parents they divided. So the school are the same. Even so some of the schools CBSE, some of the schools states. CBSE, that is the curriculum difference, and the state's curriculum difference. So some of the parents says that international schools and CBSE, ICSE schools better.
So parents choose their children admitted some international school sends at very high fees. So parents only they divided, they put the walls. అంటే మధ్యన వాల్స్ అనేది పెట్టేసి అంటే ఎలా డివైడ్ చేశారు పేరెంట్స్. పేరెంట్స్ ఎట్లా అయిపోయారంటే ఆ టైంలో ఎక్కడ కాస్ట్లీగా ఉంటే అక్కడ బాగా చెప్తారు, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి మా పిల్లలకి, ఇక్కడ ఫ్యాన్స్ ఉంటే ఏసీస్ ఉంటాయి, అక్కడ నార్మల్ ఆ బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ ఆ లుక్ వైజ్ చూసుకుని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు పిల్లలు, పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి. అక్కడ ఒకటి ప్లేస్ ఏంటంటే ఒకటి ఎకనామిక్ బేసిస్ మేడం. ఇప్పుడు సమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ పీపుల్ అండ్ దే హ్యావింగ్ ద అదర్ సోర్సెస్. సో సమ్ హై పేమెంట్స్ salaries, high pay salaries. So for their status, their royalty symbol, for their dignity, for their individual growth. So instead of joining this local school, why didn't you join my child in corporate schools? They're for one kind of dignity, but where the payment high more, so they feel very happy. అంతే, దెర్ ఈస్ నో డిఫరెంట్. బట్ ఇప్పుడు ఇక్కడ మీకు లోకల్ స్కూల్స్ కానీ, బడ్జెట్ స్కూల్స్ కానీ, కార్పొరేట్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్లో డిఫరెంట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు మేబీ ఇయర్లీ 1.5 lakh ఇంటర్నేషనల్ పెడతాను, 75,000 50,000 కార్పొరేట్లు పెడతాను. అదే ఎడ్యుకేషన్ మేము 30,000-35,000లో ఇక్కడ మేము అంతకంటే పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మళ్ళీ వీళ్ళంతా ఎక్కడికి వెళ్తుండ్రు చివరికి? ఇంటర్మీడియట్, ఈవెన్ సిబిఎస్ఈ, ఐసిఐసి, లోకల్, ఈవెన్ స్టేట్స్, all again were in the admitted into junior college. Why? అక్కడ వాళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు, అక్కడ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు కూడా అంతా మళ్ళీ అదే కాలేజ్లో జాయిన్ అవుతుండ్రు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇప్పుడు మనం ఇక్కడ అన్ని మనకి ఎగ్జాంపుల్ చెప్తుంటే, ఇప్పుడు మనం ఒక అన్ని చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, మళ్ళీ కాలువలు ఎక్కడెక్కడ కలుస్తున్నాయి, మహాసముద్రంలో కలుస్తాయి. మళ్ళీ పిల్లలు చివరికి మళ్ళీ ఫైనల్గా హై ప్రొఫెషనల్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్రొఫెషనల్ మెడికల్ కానీ తర్వాత ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, తర్వాత మన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, మళ్ళీ మన పిల్లలే ఇక్కడ స్ట్రగుల్ చేసి కష్టపడి సీట్లు సాధిస్తుండ్రు, అచీవ్ అవుతుండ్రు. అక్కడ కార్పొరేట్లు అనేది ఇప్పుడు మీరు ఒక్కసారి చార్ట్ అవుట్ చేయండి. టోటల్గా మనం కంపారిజన్ చేస్తే బడ్జెట్ స్కూల్స్ students after completing their education, finally who those students joining or getting professional jobs అనేది ఒకసారి మనం చూస్తే మన స్కూల్ నుండే ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ పిల్లలు కష్టపడతారు, టీచర్స్ కూడా డెడికేట్గా పనిచేస్తారు. ద పేరెంట్స్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ parents give guidelines, strict instructions to the students, and sometimes they engage the tuitions. Their intention, my children do something, they achieve something. After finally they get any job. ఎందుకంటే వాళ్ళకు పెద్ద సోర్సెస్ ఉన్నాయి. సిటీకి వచ్చిందే పిల్లల్ని చదువుకొని వాళ్ళకి ఏదో సోర్సెస్ క్రియేట్ చేయడానికి, వాళ్ళకి ఏదో జాబ్ కావాలి. అయితే వాళ్ళకంతా పేమెంట్ చేయలేరు. మన దగ్గర ఉన్న సోర్సెస్లో వాళ్ళ ఎకనామికల్ సోర్సెస్లో మన దగ్గర పే చేస్తారు, చదువుకుంటారు, కష్టపడతారు, వాళ్ళకు కొంత గైడ్లైన్స్ ఇస్తారు. ఫర్దర్గా ఇప్పుడు మనం ఉన్న మంచి హై పోస్ట్లో ఎవరు ఎక్కువ జాబ్స్ మనం తీసుకుంటారంటే మన పిల్లలకి ఇక్కడ బడ్జెట్ స్కూల్, లోకల్ స్కూల్స్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్లో, ఇంటర్నేషనల్లో వాళ్ళంతా వాళ్ళకి ఏం క్యాపిటల్ ఉంటుంది, వాళ్ళ పిల్లలకు వాళ్ళకి బిజినెస్ కానీ ఏదో అదర్ యాక్టివిటీస్లో వాళ్ళ పిల్లలు పంపిస్తారు, వాళ్ళకి పెద్ద జాబ్ చేయాలని ఇంట్రెస్ట్. అలాంటప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు మీరు చూడండి జనరల్గా ఇప్పుడున్న ప్రెసెంట్గా ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కలెక్టర్స్ కానీ, తర్వాత నెక్స్ట్ ఐపీఎస్ కానీ, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, యూపీపీఎస్ కండక్ట్ చేస్తుంది కదా, దాంట్లో ఉన్నటువంటి సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండే ఉంటారు. మీరు చూడండి, సిటీ బ్యాక్గ్రౌండ్ నుండి తక్కువ. అవునవును. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే బీహార్ ఈజ్ ద వెరీ ఎకనామికల్లీ పూర్. అక్కడ మొత్తం ఐఏఎస్ ఆఫీసర్స్ అంతా బీహార్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ స్ట్రాటజీస్, ఫ్యామిలీకి ఒకరు ఐఏఎస్. మిగతా ఎడ్యుకేషన్లో ఇట్ ఈస్ ద వెరీ వీక్ అదర్ ఫీల్డ్. ఒక ఛాలెంజ్ ఉంటుంది, మా ఫ్యామిలీ నుండి మా పిల్లలు కావాలి. యూపీలో ఒక విలేజ్ ఉంది, అతను విలేజ్ పేరు లేదు,
40 houses, 40 houses. Every house one civil servant. అవునవును. అంటే వీళ్ళంతా ఇక్కడ ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళే, మనలాంటి బడ్జెట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు. వీళ్ళంతా అంత పేమెంట్, అంత పేయింగ్ కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సోర్సెస్ కూడా అక్కడ ఉండవు సార్, అటు సైడ్ చాలా తక్కువ. వాళ్ళు చాలా కష్టపడతారు. ఇప్పుడు మనకి మిలిటరీ కానీ, తర్వాత కొన్ని హైయెస్ట్ ప్రొఫెషనల్స్ కానీ నార్త్ నుండి ఎక్కువ సెలెక్ట్ అవుతారు. వాళ్ళ ఒక ఛాలెంజ్, ఫ్యామిలీది ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ బట్టి వాళ్ళు ఒక ఫ్యామిలీలో ఒకరు ఎంప్లాయర్ అనుకో, మళ్ళీ వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ రిలేటివ్స్, మళ్ళీ అదే ప్రొఫెషన్ వాళ్ళు చూజ్ చేసుకుంటూ దాంట్లో స్ట్రగుల్ చేస్తారు, కష్టపడతారు. జాబ్స్ వాళ్ళు తీసుకోవడానికి అక్కడ అంత కష్టపడి వాళ్ళ జాబ్స్ వాళ్ళు సంపాదించుకుంటున్నారండి. అంటే ఇవాళ కార్పొరేట్ కానీ, ఇంటర్నేషనల్స్ కానీ, వీళ్ళంతా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ స్పెండింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్. కానీ ఫైనల్లీ మనకు టాప్ లెవెల్ ఎవరు ఉంటుందంటే మన వీళ్ళే ఉంటుంది. కాకపోతే పేరెంట్స్ ఇవాళ పిల్లల్ని, అంటే ఇప్పుడు లో లెవెల్ కమ్యూనిటీ పేరెంట్స్ పిల్లల్ని స్పాయిల్ చేస్తుండ్రు, హై లెవెల్ పేరెంట్స్ పిల్లల్ని స్పాయిల్ చేస్తుండ్రు. అక్కడ వాళ్ళ పాకెట్ మనీ డైలీ మినిమం ఒక 300-400 రూపీస్ కావాలండి వెహికల్. వాళ్ళ ఒక సొసైటీ, వాళ్ళ గ్రూప్, వాళ్ళు మంత్లీ వన్స్, like 2 months once, 15 days once, they are attending their birthday occasions and attending clubs and pubs, and they are spending some like thousands of rupees, and their individual, the parents also providing vehicles. ఇప్పుడు 18-20 years వెహికల్ ప్రొవైడ్ చేస్తే ఇవాళ యాక్సిడెంట్స్ అన్ని మనం ఒకసారి చూస్తే, మనకు ఒక ట్రాఫిక్ చూస్తే ఎక్కువ దానికి సంబంధించిన వాళ్ళే ఉంటారండి. ఓకే సార్, ఒక్క నిమిషం, మనం ఈ టాపిక్ ని ఇంకా కొనసాగించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎడ్యుకేషన్ స్పెషల్ ఒక చిన్న విరామం తీసుకుందాం. కథను మరింత వివరించడానికి, సత్తనతో సందడి చేయడానికి విచ్చేస్తున్నారు ఈ సినిమా టీం. సత్తన విత్ సెలబ్రిటీ సాయంత్రం 5:45 నుండి 6:30 గంటల వరకు మీ సిటీ విజన్ లైవ్ లో. డోంట్ మిస్ ఇట్. హైదరాబాద్ ప్రజలు సమ్మర్ హాలిడేస్ మరింత ఎంజాయ్ చేయడానికి వైల్డ్ వాటర్స్ ఇప్పుడు మన కోసం సమ్మర్ ఫియస్టాని తీసుకువచ్చింది. వైల్డ్ వాటర్స్ 50+ వాటర్ అండ్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు కార్నివల్ ఫెస్టివల్స్, టాలీవుడ్, బాలీవుడ్ డాన్స్ షోలు, డీజే, ఫుడ్ ఫెస్టివల్స్, ఇంకా మరిన్ని వివరాల కోసం 0404851111 కి కాల్ చేయండి లేదా wildwaters.in కి లాగిన్ అవ్వండి. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. వీళ్ళతో పెద్ద చావుచి పడిందండి. ప్రోమోలు నేనేం చేయాలి, ప్రోగ్రామ్ నేనేం చేయాలి, యాంకరింగ్ నేనే చేయాలి, అన్నీ నేనే చేయాలి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? చావుచి పడింది. కోఆర్డినేషన్ ఎక్కడ? ఫోన్ ఎక్కడ రా? ఫోన్ ఇర్రా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. ఫోన్తో మాట్లాడతాను రా, అందరితో మాట్లాడాలి కదా, యాంకరింగ్ చేయాలి కదా. ఇప్పుడు నమస్కారం అండి, నేనే చేయాలి. బాగున్నారు కదా, వచ్చారా? గెస్ట్ వస్తున్నారు, ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఎవరు పేరు చెప్తే కామెడీకి చితకితలు వస్తాయో, ఎవరు పేరు చెప్తే స్క్రిప్ట్ లేకుండా ఇంటర్వ్యూలో కామెడీ పండగ చేసుకుంటుందో, నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అది నేను. ఎవరు మాట్లాడితే నవ్వే పగలబడ్డ అవుతుందో వాళ్ళే. చెప్పరా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే నేనే చెప్తా. అది నేనే. నమ్మండి, మీకు నమ్మండి. సిటీ విజన్ లో సత్తన్న చేస్తున్న ప్రోగ్రామ్ మీకు తెలుసా? సత్తన్న విత్ సెలబ్రిటీస్, సత్తన్న విత్ స్పెషల్ గెస్ట్. వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ స్పెషల్ అండి. సార్, మరి కార్పొరేట్ మైండ్ నుంచి ఈ పిల్లల తల్లిదండ్రుల్ని బయటకు తీసుకువచ్చి ఈ స్కూల్సే కాదు మిగతా మామూలు స్కూల్స్లో కూడా అందించేది ఇలాంటి విలువలున్న విద్యే అని వాళ్ళని ఎట్లా
మార్చవచ్చు అంటారు? వాళ్ళలో మార్పు ఏ విధంగా తీసుకురావచ్చు అంటారు? అండి, మంచి ప్రశ్న అండి. వన్ రిక్వెస్ట్ అండ్ వన్ గైడ్లైన్స్ టు ద పేరెంట్స్, వన్ అడ్వైస్ టు ద పేరెంట్స్. మన పిల్లల్ని చదువు ఇష్యూలో ఇవాళ జనరల్లీ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ దేర్ 1 kid, 2 kids, నాట్ మోర్ దాన్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే ట్రీట్ దేర్ చిల్డ్రన్ వెరీ అఫెక్షనేట్. వాళ్ళు ఏ పిల్లలకి ఏది సార్ కావాలన్నా. మనకి కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు? రమాదేవి అండి. రమాదేవి గారు, చూస్తున్నారండి ఎడ్యుకేషన్ స్పెషల్ లైవ్ ని? చూస్తున్నాను మేడం. సో మనతో పాటు ఉన్నారు కాకతీయ సెంట్రల్ హై స్కూల్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు. సో మీరు మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడాలి. మాట్లాడండి సార్, మాట్లాడండి. హలో మేడం, చెప్పండి మేడం. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇప్పుడు ఒక చిన్న స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మిగతా స్కూల్స్ అన్ని కార్పొరేట్ లెవెల్లో ఫీజు అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని చెప్పేసి చేస్తున్నారు. బట్ మన స్కూల్లో ఎందుకు సార్ మీరు కార్పొరేట్ లెవెల్లో పిల్లలకి అలా చేయట్లేదు, నార్మల్ గానే ఉంటున్నారు? కార్పొరేట్ లెవెల్లో మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. అంటే మీరు కావాల్సింది ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, ఇంకేదైనా అది ఆయుష్ని అడుగుతుంది కదా. ఇప్పుడు మన కార్పొరేట్ స్కూల్లో మీరు చూడండి, ఈ స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, యాక్టివిటీస్ కానీ చాలా తక్కువ ఉంటాయండి. వాళ్ళు ఓన్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మార్క్స్ మార్క్స్ మార్క్స్. దే బట్టి సిస్టంలో మార్నింగ్ నుండి ఈవినింగ్ కూర్చోబెట్టేసి ఎగ్జామ్స్లో ఎట్లా ఎక్కువ మార్కులు రావాలి అది ఒక్కటే ఫోకస్ చేస్తారు తప్ప అసలు స్టూడెంట్స్కు, మన పిల్లలకు వాళ్ళ జీవితానికి సంబంధించిన నైపుణ్యాలు, వాళ్ళ జీవితాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, వాళ్ళ సొసైటీలో ఏ విధంగా మూవ్ కావాలి అనే ఇష్యూలో వాళ్ళు సింగిల్ మినిట్ కూడా ఆలోచించరండి. ఇవాళ పిల్లలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూడండి, వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ మంచి హ్యాపీగా సాటిస్ఫై అవుతుండ్రు, రిజల్ట్స్, మార్క్స్. ఇప్పుడు మీరు ఒక కార్పొరేట్ స్కూల్ చూడండి, వాళ్ళకు ఒక 10 బ్రాంచెస్ ఉంటాయి. ఒక్కొక్క బ్రాంచ్లో 50 మెంబర్స్ ఉండొచ్చు, 100 మెంబర్స్ ఉండొచ్చు. ఓవరాల్గా వాళ్ళకు 500 మెంబర్స్ అన్ని బ్రాంచ్లో ఉండొచ్చు. మనకి ఇక్కడ మనకు 35-40 స్టూడెంట్స్. మనకి ఇక్కడ బడ్జెట్ స్కూల్స్లో ప్రతి స్కూల్లో 1 సెక్షన్ 2 సెక్షన్స్ ఉంటాయి. 35 మెంబర్స్, 40 మెంబర్స్ ఉంటారు. అక్కడ 500 స్టూడెంట్స్లో వాళ్ళకు ఒక 10, 15, 20 ర్యాంక్స్ రావడం అనేది జనరల్గా కామన్గా వస్తాయి. కొంత స్టూడెంట్స్ కొంచెం కష్టపడితే ఆ రిజల్ట్ అనేది వాళ్ళు ఒకటే బ్రాంచ్లో, ఇవాళ మనం ఒక బ్రాంచ్లో మన పిల్లలు చదువుతుందంటే ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఇంత బాగా చదువుతుందని పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ వాళ్ళ రిజల్ట్ అనేది మీరు జెన్యున్ రిజల్ట్ కాదు. అక్కడ వాళ్ళ అక్కడ యాక్టివిటీస్ అనేది మీరు చూడండి, ఎక్కడ యాక్టివిటీస్ మీరు చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొన్ని చాలా పర్ఫెక్ట్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, కోకరికులర్ యాక్టివిటీస్ కానీ చాలా చాలా చక్కగా వాళ్ళు పిల్లలకు టైం ప్రకారంగా, వాళ్ళ కరికులం ప్రకారంగా, టైం టేబుల్ ప్రకారంగా వాళ్ళకి అన్నిట్లో పార్టిసిపేట్ చేపిస్తారు. కానీ ఇక్కడ మనం కార్పొరేట్ ఒకసారి స్కూల్స్కి వస్తే మనకు అక్కడ యాక్టివిటీస్ చాలా తక్కువ ఉంటాయండి. ఓన్లీ మన పేరెంట్స్ పొద్దున పంపిస్తారు, సాయంత్రం తీసుకొస్తారు, ఫీజెస్ ఎక్కువ కడతారు. అక్కడ మీరు ఒక ప్రోగ్రెస్, వాళ్ళు మార్క్స్ చూసే ఇక్కడ పేరెంట్స్ సాటిస్ఫై అవుతుంది తప్ప కానీ వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు మన స్కూల్ ఏంటిది, వాడు ఒక్కసారి మన స్కూల్కి వచ్చాడంటే వాడు జీవితానికి సంబంధించిన స్కిల్స్, నైపుణ్యాలని పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడండి. వాడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాడు తట్టుకోగలుగుతాడు. వాడు రేపు కాంపిటీషన్లో, రేపు ఇంటర్మీడియట్లో కానీ ర్యాంక్ తెచ్చుకోవడం కానీ, మళ్ళీ తర్వాత నీట్లో, మెడిసిన్లో అంటే వాడు పట్టులతో చదవగలుగుతాడు. అంటే వానికి ఆ విధంగా కాన్ఫిడెన్స్ అంటే జనరల్గా నేచర్గా బిల్డప్ చేస్తాం. వాడు డెఫినెట్గా చదివితే సీట్ వస్తుందండి. ఇప్పుడు మన స్కూల్లో చూడండి, ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ 3-4 ఇయర్స్ అంటే ఇప్పుడు కూడా రీసెంట్లీగా మనకు లాస్ట్ టైం కూడా 1-2 మెడికల్ సీట్స్ వచ్చినాయి బిఫోర్ కరోనా. మీరు ఒక్కసారి మన స్కూల్ బ్యాక్గ్రౌండ్ చూడండి. అంటే మన పిల్లలు ఇక్కడ చదువుకున్నారంటే వాడు ఏదో ఒక రంగంలో వానికి ఉన్న నైపుణ్యంలో, వానికి ఉన్న స్కిల్స్లో ఏదో ఒక పని చేసుకోవడం, తర్వాత ఏదో చిన్న జాబ్ చేయడం, ఏదో చిన్న బిజినెస్ పెట్టుకోవడం, ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవడం, పేరెంట్స్ సపోర్టబుల్గా ఉండడం, ఆ ఫ్యామిలీ డెవలప్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం, సొసైటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం, మన ఇవన్నీ కార్యక్రమాలు మనకి ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసేది ఏది మనలాంటి స్కూల్ చేస్తున్నాయి. కానీ అక్కడ కార్పొరేట్లో వాళ్ళకి అంత ఏముండదండి, మార్క్స్ రావాలి.
బట్టేస్తే వాడు మనకు రిలేషన్ ఏంటిది, మన పేరెంట్స్ ఎవరు, మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరు, నెక్స్ట్ మన సొసైటీలో మన ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళకి ఏం అది సంబంధం ఉండదండి. మీరు ఒక్కసారి చూడండి వాళ్ళ ఇంట్లో వాతావరణం, పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేయరు పిల్లలకు. అంటే ఇప్పుడు ఒక రిలేటివ్స్ వచ్చారండి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఒక సపోజ్ ఏదన్నా పని ఉంటుంది, మదర్ ఉంటుంది, ఆ మదర్కి హెల్ప్ కావాలంటే చిన్న చిన్న పనులు కానీ, మనకు డొమెస్టిక్ వర్క్స్ కానీ, ఆ కిచెన్లో ఏదైనా చిన్న చిన్న వర్క్స్ కానీ, నెక్స్ట్ బయటికి వెళ్ళి పంపడం, ఏదైనా చిన్న చిన్న పనులు కానీ వాళ్ళు చేయరండి. ఆ పేరెంట్స్ కూడా పంపించలేరు. వాళ్ళు ఒక అంటే ఎట్లా చేస్తుందంటే ఒక పౌల్ట్రీ ఫామ్లో మనకి ఎట్లా పెరుగుతుంది వాళ్ళకు అంటే వాళ్ళకు బయట ప్రపంచం తెలియకుండా వాళ్ళని పెంచుతుండండి. అదే మన ఇంటి కార్పొరేట్గా వదిలిపెట్టేసి మనలాంటి గవర్నమెంట్ స్కూల్స్, బడ్జెట్ స్కూల్స్, లోకల్ స్కూల్స్ చాలా పిల్లలు సరే తక్కువ పర్సెంట్ రావచ్చు, కానీ సక్సెస్ అవ్వడంలో పర్ఫెక్ట్ అండి. ఆ ఇష్యూలో నేను గ్యారంటీ ఇస్తాను. మన ఎగ్జాంపుల్ మన స్కూలే తీసుకుందాం. మీరు ఏదో యాక్టివిటీస్ అంటుంది కదా, సరే మన స్కూల్లో కూడా మీరు చూడండి, లాస్ట్ బిఫోర్ కరోనా మనకి 17-18 వరకు మనకి ఏదన్నా అకేషనల్గా నేషనల్ ఫెస్టివల్స్ కానీ, తర్వాత అదర్ లైక్ ఇన్ ద సిటీస్ మనకి బాల్ బౌన్ కానీ ఏదన్నా వాల్ కాంపిటీషన్స్ ఏదైనా మనకు ఇన్వైట్ చేస్తే పిల్లల్ని మనం పంపిస్తున్నాం, దాంట్లో పార్టిసిపేట్ చేపిస్తున్నాం. ఇప్పుడు రీసెంట్లీగా మనకు 1670లో బయోడైవర్సిటీ అనేది ఒకటి మనకు గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేశారు, అన్ని స్కూల్స్కు ఇన్వైట్ చేశారు, పార్టిసిపేట్ చేయాలి, మన స్కూల్ మంచి అవార్డు వచ్చేది. అంటే మీకు ఫైనల్గా చెప్పేదంటే కొంత మనకు ఇక్కడ వాతావరణం పేరెంట్స్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. అది కంపల్సరీ. పేరెంట్స్ సపోర్ట్ చేయగలిగితే, మనకు పేరెంట్స్ పార్ట్నర్షిప్ మన స్కూల్లో ఉండగలిగితే డెఫినెట్గా ఇప్పుడు పేరెంట్స్, మేనేజ్మెంట్, టీచర్స్, స్టూడెంట్స్ కలెక్టివ్గా ఒక మనం వర్క్ చేయగలిగితే డెఫినెట్ గా అనుకున్న రిజల్ట్ తీసుకురావచ్చు. పిల్లల్ని వాళ్ళను మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చండి ఈ ఇష్యూలో. అయితే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు మనం ఒకసారి పేరెంట్స్ కాల్ చేసిన పిల్లల ఇష్యూ పైన, ఎడ్యుకేషన్ పైన, లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ పైన ఏదైనా ఇష్యూలో మనం కాల్ చేస్తే పేరెంట్స్ రారు, రిప్లై ఇవ్వరు. అంటే కొంత పర్సంటేజ్ మీకు చెప్తున్నాను. అలాంటప్పుడు మనం పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేస్తాం? ఒక పిల్లోడు చదువుతుందంటే మన స్కూల్లో ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో పేరెంట్స్ కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం అనుకున్న స్థాయికి మన పిల్లల్ని పంపించండి. ఓకే, మనం చేద్దాం. ఆ యాక్టివిటీస్ కూడా మనం ప్రపోజల్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేస్తున్నాం పిల్లల్ని, అండ్ ఇంకా పిల్లాడి బాధ్యత అంతా వాళ్ళదే. అంటే ఒక మంచి జరిగితే ఓకే, ఒకవేళ ఆ పిల్లాడు అనుకున్నంత స్థాయికి ఎదగకపోతే దాన్ని మొత్తం నెప్పమంతా స్కూల్ మీదకి నెట్టడం అనేది సరికాదు. సో ఎట్ ది సేమ్ టైం ఇక్కడ గురువు అట్లాగే సంస్థ ఎట్లా కేర్ తీసుకుంటుందో పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంటే అప్పుడు ఆ స్టూడెంట్ 100% సక్సెస్ఫుల్ గా బ్రైట్ ఫ్యూచర్ తో ముందుకెళ్తారు. మేడం యాక్టివిటీస్ అన్నప్పుడు కొంత ఫిజికల్ యాక్టివిటీస్ కావాలి. మేడం లైన్ లో ఉన్నారా? లేదండి, కట్ అయింది. ఓకే, రైట్. ఫిజికల్ యాక్టివిటీ నౌడేస్ ఇంపార్టెంట్. ఓకే, అది కొంత మనం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం, చేయాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇదివరకు ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ అడిగినప్పుడు, తీసుకోండి సార్, వాటర్ తీసుకోండి. మీరు ఇంట్రడక్షన్ అడిగినప్పుడు నేను చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నా చిన్నతనాన్ని అంతటిని కూడా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాను నేను అని చెప్పి ఎంతో ప్రౌడ్గా చెప్పుకున్నారు మీరు. బట్ ఇప్పుడు పిల్లలకి అది లేదు. సో మీరు అవన్నీ చూసొచ్చారు కాబట్టి ఇది వరకు పురాతనంలో విద్యా వ్యవస్థ అనేది అసలు ఏ విధంగా ఉంది, మధ్యస్థంగా ఏ విధంగా ఉంది, ప్రెసెంట్ అది ఏ విధంగా ఉండేది అనేది వేరియేషన్స్ చెప్పండి. మనం ఒకసారి అన్సెంట్ ఎడ్యుకేషన్ మనకు ప్రాచీన విద్యా విధానం చూస్తే మనకు బిఫోర్ మనకి మన ఒక భారతదేశానికి గొప్ప ఒక వరం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక విద్యా వ్యవస్థ మొదటి నుండి మన భారతదేశానికి ఉంది. అది మనం అందరం గర్వపడాలి. బిఫోర్ క్రీస్తు అంటే 200-300 సంవత్సరాల ముందు ఇక్కడ వెస్టర్న్ కంట్రీస్ కానీ, అమెరికా కానీ, అదర్ కాంటినెంట్ కానీ వాళ్ళ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ చాలా తక్కువ. ఆ రోజులలో మనకు జనరల్ ఇంకా కొంచెం ముందుకెళ్తే రామాయణ మహాభారతం అనేది మనకు ఎపిక్స్ చాలా మనకు చక్కగా ఆ రోజులో జరిగినటువంటి రైటర్స్ ఏది మన రామాయణ మహాభారతం కానీ, వ్యాస మహర్షి కానీ, వాల్మీకి కానీ దాంట్లో ఎలాంటి చిన్న లోపాలు లేకుండా వాళ్ళ రచనలతో మనకు మంచి అందించారండి. మనకు అది ఇవాళ మహాభారత రామాయణం కానీ టిల్ కొన్ని లక్షల సంవత్సరాలు జరిగినటువంటి మహాభారతం కానీ, రామాయణం కానీ, ఆ సంఘటనలు కానీ అది ఇప్పుడు
మనం ఒక్కసారి మన మానవాళికి చూసుకుంటే అది మనకు ఎంతో అవసరం. అంటే అప్పుడే మనం అడ్వాన్స్గా ఉన్నాం ఎడ్యుకేషన్లో. సరే, అదొక పార్ట్ అయితే నెక్స్ట్ మనకు బిఫోర్ ఎప్పుడు 2000, 3000 బిఫోర్ క్రీస్తు మనకి వాళ్ళ నలంద ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ పాపులర్ అండ్ గుడ్ యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ. నలంద ఇట్ మేబీ బీహార్ కావచ్చు, బీహార్లో ఎస్టాబ్లిష్ అయింది. తక్షశిల ఇప్పుడు పాకిస్తాన్లో లేదు, పంజాబ్లో ఉంది. ఆ రోజులలో ప్రపంచంలో ఇంకా వాళ్ళకు విద్యా వ్యవస్థ తెలియదు. అప్పుడు ఈ ప్రింటింగ్ అనేది రాలేదు మనకి. జనరల్గా ఈ బుక్స్ అనేది లేవు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఒకసారి మన భగవద్గీత తీసుకుందాం. భగవద్గీత ఎప్పుడో మనకు మహాభారతంలో కురుక్షేత్రంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి ఈ భగవద్గీత. దానికి అప్పుడు మన ఋషులు కానీ ఇది ఎప్పుడో ఒక సూర్యుడి నుండి కానీ అక్కడ ఒకరు ఇదేంటంటే ఇది పరంపరగా ఒక గురువు ఇంకో గురువుకు, ఒక గురువు ఇంకో గురువు, ఆ గురువు శిష్యునికి, ఆ శిష్యునికి ఎడ్యుకేషన్ లేదు. అంటే ఓరల్గా బైహార్డ్ చేశారు. కొన్ని వందల వేల శ్లోకాలు బైహార్డ్ చేసేసి ఇవాళ మనకు అందించారు. మళ్ళీ అది మన సంస్కృతంలో ప్రింట్ అయ్యి మన ప్రపంచానికి అందరికీ ఇవాళ మనకు ఒక అంటే ఏంటిది మనకు వాల్యూ ఏంటి, ఉమెన్ వాల్యూస్ ఏంటి, మనం ఏ విధంగా ఉండాలి, మన సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి అని అన్ని ఇష్యూలో మనకి వాళ్ళు ఎంతో విద్యను మనకు అందించాయి. అలాంటి విద్య ఏ దేశానికి లేదు. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత ఏదో ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ కొంత అడ్వాన్స్ అయ్యి వాళ్ళ తెలివితోని వేరే దేశాలను ఆక్రమించుకొని అదేవిధంగా బ్రిటిషర్స్ మన కంట్రీకి రావడం, వాళ్ళ వేరే విధంగా అన్ని కంట్రీస్కి వాళ్ళు ఒక కమర్షియల్గా వచ్చేసి దేశాన్ని ఆక్యుపై చేయడము. అదేవిధంగా మన ఇండియాకు కూడా వచ్చారు. మన ఇండియాకు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంది. సరే, ఒకసారి నలంద తక్షశిల అప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏంటంటే ఇవాళ మనం ఏషియన్ కంట్రీస్ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ ఎక్కడ ఇప్పుడు సిలోన్ కానీ, నెక్స్ట్ పాకిస్తాన్ కానీ, తర్వాత చైనా, నేపాల్, దీస్ ఆల్ మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్ అన్నీ మన దగ్గర ఈ తక్షశిల నందలే చదువుకున్నాయి. అప్పుడు ఈ వేరే దగ్గర యూనివర్సిటీస్ లేవు, ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ చదువుకొని మళ్ళీ అక్కడ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ మన ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి బుక్స్ కానీ ఇప్పుడు మనం ఒక 3, 4, 5 సబ్జెక్ట్స్ చదువుకుంటున్నాం. అక్కడ దాదాపు 16 సబ్జెక్ట్స్ నుండి 20 సబ్జెక్ట్స్ వరకు. అంటే ఒక్కసారి ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుతే మళ్ళీ కంప్లీట్ చేసుకుని వస్తే వాడు టోటల్ పర్ఫెక్ట్లీ కాంప్రిహెన్సివ్ స్టూడెంట్. వాడు ఏదైనా చేయగలుగుతాడు, ఏ యాక్టివిటీ అయినా తెలుస్తాడు, దేన్నైనా జయించగలుగుతాడు. యుద్ధ నైపుణ్యాలు కానీ ఏ అన్ని ఇష్యూలు అన్ని టెక్నిక్స్ వాళ్ళు ఇచ్చేసి పిల్లల్ని పర్ఫెక్ట్ అప్పుడు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఉండేది, హాస్టల్ ఫెసిలిటీస్ ఉండేది, గురుకులాస్. అది అట్లా చదువుకొని మన దేశాన్ని ఆ విధంగా స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అదొక ఎసెట్ మన భారతదేశానికి. బ్రిటిష్ వచ్చే ముందు కూడా మన దేశంలో లిటరసీ రేట్ అనేది దాదాపు మనకు 40% మనకు లిటరసీ రేట్ ఉంది. ఈవెన్ మంచి హై కమ్యూనిటీస్ కానీ, లో కమ్యూనిటీస్ కానీ, ఈవెన్ 12% లో కమ్యూనిటీస్ లిటరసీ రేట్ ఉంది. బ్రిటిష్ వాళ్ళు అదే సర్ప్రైజ్ అయ్యారు. అది ఎట్లా ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకప్పుడు బుక్స్ లేవు, వాళ్ళకు ఒక 2-3% లిటరసీ రేట్ కూడా లేదు అక్కడ. అమెరికాలో లేదు, ప్లస్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అదర్ కంట్రీస్ ఈజీగా విన్ అయ్యారండి. మన భారతదేశం వచ్చిన తర్వాత దీన్ని క్యాప్చర్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ విద్యా వ్యవస్థ చాలా స్ట్రాంగ్ ఉంది. పీపుల్ ఒక యూనిటీ అనేది is very highly difficult to touch the Indian people. That's very kind, very compassionate people. So they give chance. Generally మన భారతదేశంలో ఒక వీక్నెస్ ఏంటంటే ఇవాళ all invaders and invasions they enter our country like Mughals and before that Portuguese and then Britishers. Because of మనకి ఎట్లా అంటే మన ఇండియన్ నేచర్ అప్పుడు ఎందుకంటే అంత ఋషులు పెద్ద వాళ్ళంత మంత్రశక్తితోని దీన్ని కాపాడేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి మొత్తం మానవులంతా ఒకటి. ప్రపంచంలో ఉన్నటువంటి మానవ వ్యవస్థ అంతా ఒకటి. ఎవరైతే రావడానికి రానియండి, బతకనియండి అని నేచర్ దిస్ అక్యుములేట్. Our Indian culture is the accumulate any kind of people or any place of people. That's where to accumulate. They are human being. Why not? They let them live. Okay. అలాంటి ఒక
నేచురల్గా ఉన్నటువంటి మన భారతదేశ కల్చర్ వాళ్ళకి అట్లా మనం ఏదో యుద్ధం చేసి వాళ్ళని పంపించడం అంటే పెద్ద సమస్య కాదు. కాకపోతే మనం వాళ్ళ ఛాన్స్ ఇచ్చాము, వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రతి ఇంటికి ఏ తాళాలు లేవు, తాళం అనేది ఇంటికి లేదు. అంత ధర్మం, న్యాయం, సత్యం ఇలాంటి ఒక సిస్టమ్ను మనం డ్యామేజ్ చేయడం కానీ రూలింగ్ చేయడం కానీ వెరీ డిఫికల్ట్ అని మెకాలే అనేది వాడు బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వాడు ఒక డైరెక్టర్ అప్పుడు ఆ రోజులలో. వాడు 100 years మన చరిత్ర అంతా చదివాడు. ఇక్కడ ఒకటే సిస్టమ్, మన ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది సంస్కృతం అనేది మొత్తం వరల్డ్ మదర్ లాంగ్వేజ్. అది ఈ వ్యవస్థ అనేది కూకటి వెళ్ళతో గ్రాస్ రూట్ లెవెల్లో తీసి పడేయాలి. అప్పుడే దీన్ని మనం విన్ చేయగలుగుతాం. దానికి ఏం చేయాలి? వాడంతా ప్రపోజల్ చేసేసి అక్కడికి పంపించాడు రిపోర్ట్ అంతా. మనకి ఈ సంస్కృత మనకి అప్పుడు వేదాలు మనకు ఏవైతే ఇప్పుడు తక్షశిల నలంద ఉన్నటువంటి ఆ సిస్టమ్ అంతా తీసేయాలి. ఇప్పుడు స్వామి వివేకానంద కూడా అదే చెప్పాడు. ఏమన్నాడంటే ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చాడో వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు ఇంగ్లీష్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఇప్పుడు మనం ఉన్నటువంటి మన పేరెంట్స్ మూర్ఖులు, మన బుక్స్, మన స్క్రిప్చర్స్, మన వేదాలు ఇలాంటి ఒక మహత్తరమైనటువంటి బుక్స్ అనేది చాలా అబద్ధము, ఇదంతా కల్పితము, ఇది నమ్మొద్దు అనేది స్లోగా పిల్లల్లో ఇంజెక్ట్ చేశారు. అంటే అట్లా జనరేషన్ టు జనరేషన్ ఒక 4 generation పోయా అంటే మన యొక్క ఇండియన్ కల్చర్, మన ఒక బేసిక్గా మనకు ఉన్నటువంటి ఒక స్ట్రెంగ్త్ అనేది కోల్పోతాం. అప్పుడు మనం ఏంటి ఒక బానిసల లెక్క, ఒక హోప్లెస్ పీపుల్ లెక్క అయిపోతాం. ఆ విధంగా మన వీక్ చేశారు. వీక్ చేయడం వల్ల ఈ విధంగా మన విద్యా వ్యవస్థ ఇట్లా మారి ఈ మళ్ళీ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన కరిక్యులం సిస్టమ్ అనేది అంత పెద్దగా మనకు అనుకూలంగా మార్పు చేయలేదు. అదే ఇప్పుడు లేనటువంటి మొఘల్ చరిత్ర మనకి ఎందుకండి? వేరే అదర్ కంట్రీ చరిత్ర మనకెందుకు? మనకున్న చరిత్రని మనకు పిల్లలు మనకి జనరల్గా మన బుక్స్లో ప్రింట్ చేయలేదు. అది మనకు దాదాపు మనం చిన్నప్పటి నుండి చదువుకున్న బుక్స్లలో కూడా ఈ అక్బరు, బాబరు చదివి వాడు యుద్ధం చేసిండు, వీళ్ళని కొట్టిండు, వాళ్ళని కొట్టిండు, తాజ్మహల్ కట్టిండు, ఇవన్నీ మనకు అవసరమా? ఈ విధంగా అన్నెసరీ కరికులం పెట్టేసి మన ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇన్వాడర్స్ మన ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి డ్యామేజ్ చేశారు. ఇవాళ మనకి లేకపోతే ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికా కాదు, వెస్టర్న్ కంట్రీ టాప్ మోస్ట్ కంట్రీ మనది. ఇంకొక 10-15 yearsలో మన కంట్రీ అనేది చాలా టాప్ మోస్ట్ అవుతుంది. అంటే ఇవాళ చూడండి, మనం ఒక్కసారి ప్రపంచాన్ని మనం ఒక్కసారి స్టడీ చేస్తే అన్ని కంట్రీస్ మొత్తం టోటల్గా డ్యామేజ్ అయినాయండి. ఈజిప్ట్ చూడండి డ్యామేజ్ అయింది, రోమన్ చూడండి డ్యామేజ్ అయింది, ఇంకా నెక్స్ట్ అదర్ టాప్ మోస్ట్ ఆ రోజు ఉన్నటువంటి బిగ్ కంట్రీస్ కూడా డ్యామేజ్ అయినాయి. మన కంట్రీస్ కాలేదు. ఎందుకంటే ఇంకా మన వ్యవస్థ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ల్యాండ్. అంటే అక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. మనకు నలందలో ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు తుర్ష్కులు వాళ్ళ పరిపాలన ఉండేది. వాళ్ళు సహించలేకపోయారు ఈ వ్యవస్థ. ఇక్కడ మన తక్షశిల నలంద ఉన్నటువంటి బుక్స్ కొన్ని లక్షల బుక్ అండి, 9 million books కాలబెట్టారు. అది ఎన్ని రోజులు కాలేదు తెలుసా? 3 నెలలు కాలే ఆ బుక్స్ అని. అంటే మనకు అలాంటి దాన్ని అట్లీస్ట్ టేస్ట్ తెలియకుండా కూడా కాలబెట్టేశారండి బుక్స్. మళ్ళీ తర్వాత మన వాళ్ళంతా అక్కడ ఇక్కడ కలెక్ట్ చేసేసి మళ్ళీ కొంతవరకు మన పిల్లలకు అందిస్తున్నాం. కానీ ఇంకా మనం మన దేశ సంస్కృతి, మన పురాతనమైనటువంటి మన ఋషులు అందించినటువంటి జ్ఞానాన్ని మనం ఇంకా రీచ్ కాలేకపోయాం. ఈ మధ్యన మనకు వెస్టర్న్ కల్చర్ వచ్చింది, ఇంకా మనం మన కల్చర్ని మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. దానివల్ల కూడా ఇవాళ మనం అనుకున్న అంటే మనకు ఆ క్వాలిటీ ఇవాళ పట్టుదల ఉన్నట్టు ఇవాళ సాధించాలి, ఈ వర్క్ చేయాలంటే మనం చేసేవాళ్ళు ఇప్పుడు చేయలేకపోతాం. అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. అదే తక్షశిల నలందలో ఎగ్జాంపుల్ చెప్తుండండి. మనకు మౌర్యలో చంద్రగుప్తుడు చదువుకున్నాడు. కౌటిల్యుడు అని చాణక్యుడు, అతను ఈజ్ ద ప్రొఫెసర్, లెక్చరర్. ఎంతో మందికి ఇవాళ కూడా అతను కొన్ని చాణక్య ఇవాళ అన్ని మనకు అడ్మినిస్ట్రేషన్ లో యూజ్ అవుతాయి.
పెద్ద పెద్ద ఆల్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్ అతన్ని ఫాలో అవుతాయి, అతని బుక్సే ఫాలో అవుతాయి. అలాంటి ఒక గొప్ప, అంటే మనం చెప్తున్నాను, అతను ఇప్పుడే కదా చాలా, ఇప్పుడు పాణిని అతను కూడా మన గ్రామర్ రాశాడు, అతను కూడా స్టూడెంట్ ఆఫ్ తక్షశిల. చాలా మంది చదువుకున్నారు. ఇంకా వేరే దేశాలు మన దగ్గర యాక్చువల్లీ మన స్క్రిప్ట్ అని వాళ్ళు తీసుకెళ్లారండి, ద థెఫ్ట్. ఇప్పుడు ఈ ఇన్వెన్షన్స్ ఉన్నాయి కదా మనకు, డిస్కవరీస్ ఇవన్నీ. ఇప్పుడు మనం ఒకసారి రామాయణంలో పుష్పక విమానం అని చూసాం. మహాభారతంలో వాళ్ళు సరే వాళ్ళ స్పిరిచువల్ పవర్ తోని వాళ్ళు ఏదంటే అది క్రియేట్ చేసుకున్నారు, ఎక్కడికంటే ఎక్కడ వెళ్ళారు, లేనట్టుగా అంటే దట్ ఈస్ సమ్ ఎక్స్టెంట్ ఈస్ ద ట్రూ. అలాంటి ఒక ఇంకొకటి మన మెడికల్లో సుశ్రుతుడు ఆ రోజుల్లో మనకు సర్జరీ చేశాడు, ఏది ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. అప్పుడు ఆ రోజుల్లో కింగ్స్ వాళ్ళంతా వార్లో పార్టిసిపేట్ అవుతూ ఉండేది, వాళ్ళు ఇంజ్యూర్ అవుతూ ఉండేది వాళ్ళకు అంత. నెక్స్ట్ ఒక్కోసారి అతని మైండ్ ఏదో చిన్న బ్రేక్ అయింది, అతను ఏదో కింగ్ ఉన్నాడు, సుశ్రుతుడు అది సర్జరీ చేసేసి చిన్న మైండ్లో దాన్ని తీసేసి మళ్ళీ సర్జరీ చేశాడు. అంటే అప్పుడు ఉన్నటువంటి 126 ఇప్పుడు మెడికల్లో ఎక్విప్మెంట్స్ టూల్స్ ఉంటాయి కదా, ఆ రోజులలో మన వాళ్ళు దాన్ని ఆయుర్వేద అనేది మనకు ఆ రోజుల్లో, ఇప్పుడు దాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక ఆయుర్వేద మెడికల్ని టోటల్ డ్యామేజ్ చేశారు. ఇలాంటి గొప్ప ఒక వ్యవస్థ ఉన్న దాన్ని టోటల్గా మహావృక్షాన్ని అనేది మనం తీసి పరేశారండి. మళ్ళీ మహావృక్షాన్ని మనం పెంచుకోవాలి, అప్పుడే మన భారతదేశం ప్రపంచంలో గొప్ప దేశం అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మీ స్కూల్లో కరికులం యాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది అసలు? మీ స్కూల్ పిల్లల్లో అంటే నార్మల్గా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాకుండా మీ స్పెషల్ ఫోకస్ ఎలా ఉంటుంది పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో? ఇక్కడ కరికులం మనం స్కూల్ పెట్టినప్పుడే స్టేట్ కరికులం తీసుకున్నామండి. కరికులం నేను ఫస్ట్ టీచర్స్కి మనకు అందంటే ఇప్పుడు అంతా ఒక్కొక్కసారి స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. స్కూల్ డెవలప్ కావాలంటే స్టాఫ్ డెడికేట్గా పనిచేయాలి, వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. కరికులం కూడా వాళ్ళంతా మొత్తం బైహార్ట్ కావాలి. ఇప్పుడు ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఆ టెక్స్ట్ బుక్లో ఏ లెసన్స్ ఉన్నాయి, ఆ లెసన్స్ మన మొత్తం ఇయర్ ప్లాన్లో మనకు 360 డేస్ వర్కింగ్ డేస్ ఉంటే మనకు 230 డేస్ వర్కింగ్ డేస్ వస్తాయి, మిగతాయి హాలిడేస్ వస్తాయి, సమ్మర్ వెకేషన్ వస్తుంది. ఈ ఫ్రేమ్లో టీచర్స్ అనేది దాన్ని మనం ఈ కరికులం అనేది మనకు డివైడ్ చేసుకోవాలి. కరికులం పైన టీచర్స్కి మంచి అవగాహన ఉండాలి. అవగాహన రావడానికి మన టీచర్లకు మనం ట్రైనింగ్ క్లాసెస్ పెట్టేసి మన స్టేట్ కరికులం, ఇప్పుడు ఇది స్టేట్ అంటే మనకి ఎన్సీఆర్టీ బుక్స్, తర్వాత మనకు సిబిఎస్ఈలో అది ఎన్సీఆర్టీ ఉంటుంది, ఇది ఎస్టీఆర్టీ బుక్స్. ఎస్సీఆర్టీ బుక్స్ మనకు ప్రింట్ అవుతాయి, వస్తాయి. తర్వాత మనకి ఇయర్ ప్లాన్ 1st నుండి 10th వరకు ప్లాన్ చేసుకొని ఆ టైంలో పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకు పిల్లలు అర్థం చేసుకుంటుండ్రా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. కొందరు ఇప్పుడు డిఫరెంట్ కమ్యూనిటీస్ అండ్ డిఫరెంట్ మైండ్ స్టూడెంట్స్ దే జాయింట్ అంతా ఒకే తీరుకుంటారంటే, ఒక క్లాస్లో ఒక 40 మంది ఉందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. మేము ఇంకా మనం పర్సనల్గా వాళ్ళ పైన అటెన్షన్ పే చేసి వాళ్ళ నేచర్ ఏంటిది, వాళ్ళ మైండ్ ఏంటిది, సైకాలజీ ఏంటిది, నెక్స్ట్ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్స్ ఏంటి, టీచర్స్ మనకి ఇదంతా వాళ్ళ క్లాస్ రూమ్ ఒక క్లాస్ రూమ్లో ఒక 30 మెంబర్స్ ఉందంటే టీచర్స్ మొత్తం ఆ పిల్లల యొక్క మెంటాలిటీ అర్థం కావాలండి. అలాంటప్పుడు పిల్లలు డెఫినెట్గా ఎంత వీక్ స్టూడెంట్స్ అయినా కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, మనకు ఆన్సర్ ఇస్తాడు, ప్లస్ కొంత మంచి మార్క్స్ రాగలుగుతాయి. ఆ విధంగా మనం ఇండివిజువల్గా కేర్ తీసుకొని టీచర్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి కరికులం అంతా డివైడ్ చేసేసి ఇయర్లో ఒక 1 month బిఫోర్ సిలబస్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వాళ్ళ ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఇప్పుడు SA1, SA2 అని, FA1, FA2 అని ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ యాజ్ పర్ ఎగ్జామినేషన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటూ అపార్ట్ ఫ్రమ్ పిల్లలకు రీడింగ్ వస్తుందా లేదా, ప్రతి ఒక్క 2nd class 1st class స్టూడెంట్ ఉందంటే వానికి ఆ ఉన్న స్టాండర్డ్లో అట్లీస్ట్ వానికి రావాలి, చదువు రావాలి. మినిమం రైటింగ్ రీడింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ స్పీకింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇది ఎక్కువ మేము ఫోకస్ చేస్తాం. ఆ విధంగా పిల్లలు ఒక ఫోర్స్తోని కానీ ఒక స్ట్రెస్తోని కానీ ఒక భయపెట్టి కానీ పిల్లలకు అనేది మనం అది లేదండి మన దగ్గర. లవ్ అండ్ ఎఫెక్షన్ అంత జాగ్రత్త చూసుకొని పిల్లలు డెవలప్ మనం చేస్తున్నాం కాబట్టి పిల్లలు హ్యాపీగా స్కూల్కి రావడానికి, ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఈవెన్ నర్సరీ కేజీ కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్, దే విల్ కమ్ టు స్కూల్. అంటే దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ దే ఆర్ ప్రొవైడింగ్. టీచర్లకు అట్లా ఇస్తాం. టీచర్స్ గుడ్, దే ఆర్ డెడికేట్లీ దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి విద్యా విధానాల గురించి, విలువల గురించి, అలాగే పేరెంట్స్ ఏ విధంగా కార్పొరేట్ల వైపే కాకుండా ఇలాంటి స్కూల్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి అండ్ సంస్థకి ఎట్లా కోఆపరేట్ చేయాలి, ఇవన్నీ విషయాలు చాలా చాలా వివరంగా చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నేను మొదలే చెప్పేది అనుకున్నాను, కాకపోతే రియల్లీ ఇట్ ఈస్ అ సిటీ విజన్. ఫస్ట్ టైం యువర్ పీపుల్ ఇన్వైటెడ్ మీ. వెరీ థ్యాంక్ఫుల్ టు మేనేజ్మెంట్ and especially for you. Thank you. That's really very happy with your management. Real good opportunity given to me, give my message and some knowledge to the parents. Right, thank you. Very happy. చూసారు కదండి ఇవాళ ఎడ్యుకేషన్ స్పెషల్. మరో స్పెషల్ ప్రోగ్రామ్ లో మళ్ళీ తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. వ్యక్తుల యొక్క అద్భుతమైన ప్రయాణాన్ని, మురికివాడలు అసాధారణమైన ఆశయాన్ని, సామాజిక అసమానతల నేపథ్యానికి వ్యతిరేకంగా ఆర్థిక పోరాటాలు, కథ రాక్ కమల్ హాసన్, మ్యాగ్నెట్ వారి కళలను సాకారం చేసుకోవడానికి విడదీయరాని బంధం అనే కథతో దృఢత్వం, స్నేహం, భయంకరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో వీరి ప్రయాణం ముగుస్తుంది. మరి ఇలాంటి కథను మరింత వివరించడానికి, సత్తనతో సందడి చేయడానికి విచ్చేస్తున్నారు ఈ సినిమా టీం. సత్తన విత్